ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని అనుకుంటున్నారు పోలీసులు. గొలుసు దొంగల పని పట్టేందుకు వారి దారిలోనే వెళ్లాలని స్కెచ్ వేశారు. అందుకోసం కొంతమంది పోలీసులను తీసుకుని వారికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇంతకీ వీరు ఏం చేస్తారు? గొలుసు దొంగలను ఎలా పట్టుకుంటారు? చూసినరా గా బైక్ మీద పరారైతున్న దొంగలను వెనక నుంచి వచ్చిన పోలీసులు ఎట్లా దొరకబట్టుకున్నారో అటు చూడురి. ఇక్కడ కూడా పోలీసులు మస్తు ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. గొలుసు తెంపుకొని పరారైతున్న దొంగలను ఎంబడి వాడి పట్టుకున్నారు. అయితే ఇదంతా నిజం అనుకుంటున్నారా? ఏహే అంతా ఉత్తదే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అగో గదే ఫార్ములా ఫాలో అవుతున్నారు హైదరాబాద్ పోలీసులు. గా ముళ్ళేంది, గా కథ ఏందని అనుకుంటున్నారా? చెప్తినుర్రి. ఈ నడుమ గొలుసు దొంగలు మోపారు కదా, వాళ్ళ మీద మన్నువయ్య ఏడికెళ్ళొచ్చి పాడవుతున్నారో ఏందో గాని రోడ్ల మీద ఎవరన్నా ఆడోళ్ళు నడుచుకుంటూ పోతుంటే చాలు బండి మీద వెనకకెళ్ళొచ్చి గల మెడల పుస్తల తాళ్ళు బంగారు గొలుసులు తెంపుకొని బుర్రుమని పారిపోతున్నారు. కన్ను మూసి తెరిచేసరికే మాయమవుతున్నారు. గొలుసులు పోగొట్టుకున్న వాళ్ళందరూ లబో దిబో మొత్తుకుంటా పోలీస్ స్టేషన్లకు ఉరుకుతున్నారు. గా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు మస్తు కోషిష్ చేస్తున్నారు. కానీ గాలు ఎక్కడి నుంచి వచ్చిర్రో ఎంతమంది వచ్చిరో ఎవరికి తెలియదు. గాలల్లా గాలు పోటీలు పెట్టుకున్నట్టు ఒకటే రోజు ఏరియాలల్లా గొలుసులు తెంపుకొని పోలీసులకు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ దొంగనా కొడుకులను ఎట్లా పట్టుకోవాలో తెలియక ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ఆలోచన చేసిర్రు. బండ్ల మీద తిరుగుకుంటా గొలుసులు తెంపుకొని పోయే దొంగలను పట్టుకునేందుకు ఒక ఉపాయం చేసిర్రు. కొంతమంది పోలీసులకు బైకులను ఫాస్ట్గా ఎట్లా నడపాలి, ఎట్లా బ్రేకులు వేయాలి, ఎట్లా కట్టుకొట్టాలనే దాంట్లో ట్రైనింగ్ ఇచ్చిర్రు. ట్రైనింగ్ తీసుకున్న పోలీసులు గా బైక్ల మీద కొన్ని ఏరియాలలో రెడీగా ఉంటారు. వాళ్లకు గొలుసు దొంగల గురించి ఇన్ఫర్మేషన్ రాగానే రయ్యమనిగా ఏరియాకు పోతారు. గొలుసు దొంగలు అవుపిస్తే ఇగో ఇట్లా ఎంబడి వాడిగాలని ఆపుతారు. మంచిగానే ఉన్నది కానీ ఆ దొంగలు ఏడికెళ్ళొస్తారో ఎవరి గొలుసులు తెంపుతారో తెలియదు. మరి అసొంటోళ్ళకి పోలీసులు పట్టుకుంటారో ఏందో. అయితే దొంగలు దొరకకుండా గాలను పట్టుకునేందుకు ఏదో ఒకటి చేస్తున్నారు కదా, గాయంత పని చేస్తున్నందుకన్నా పోలీసులను మెచ్చుకోవాలి. మొన్నటి వరకు ఒక్కరు చాలన్నారు, ఇప్పుడు ఇద్దరైనా పర్వాలేదంటున్నారు. యూత్ జనాభా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో చైనా కంగారు పడిపోయింది. వెంటనే తన పాలసీని మార్చుకుని ఇద్దరేసి పిల్లల్ని కనొచ్చని ఆర్డర్ పాస్ చేసింది. పేరుగుడ ఈరుగుడ కొరకే అంటారు తెలుసు కదా, అగో ఘటనే అయిందిగా చైనా దేశంలో. అక్కడ జనాభా రోజు రోజుకు శాతాడంతా పెరుగుతున్నదని అక్కడి గవర్నమెంట్ 40 ఏళ్ల కిందట ఒక రూల్ పెట్టింది. ఎవరైనా సరే ఒక్క బిడ్డనే కనాలని ఆర్డర్ చేసింది. ఊళ్ళల్లో ఉండేటోళ్లకు మొదటి కాన్పుల ఆడపిల్ల ఉడితే రెండో బిడ్డను కానొచ్చు. కానీ సిటీలలో ఉండేటోళ్ళు మాత్రం ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా ఒక్కళ్ళనే కనాలి. రూల్ అంటే మన దగ్గర ఉన్నట్టు ఉత్తుత్త రూల్స్ కాదు. ఎవరన్నా రూల్ కాదని ఇద్దరు పిల్లల్ని కంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటది. రెండో బిడ్డను కన్నా తల్లిదండ్రులకు ఫైన్ వేస్తారు, ఉద్యోగంలో నుంచి తీసేస్తారు, రేషన్ కట్ చేస్తారు. ఇగో అట్లా మస్తు స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేసిరు. జనాలు ఎంత మొత్తుకున్నా అక్కడి గవర్నమెంట్ వినిపించుకోలే. దాంతో ఏమైంది ఎరికేనా? ఇప్పుడు అక్కడ వయసు పోరలు గదేనా యూత్ అంటారు చూడుర్రి, అగోగా యూత్ తక్కువ అయిపోయింది. ఫ్యాక్టరీలలో పనిచేసే లేబర్ తగ్గిపోయారు. ఏడ చూసినా ముసలోళ్ళే మోపాయిరు. ఇట్లనే ఉంటే కొన్ని ఏళ్లకు దేశం అంతా ముసలోళ్లతో నిండిపోతుందని పరేషాన్ అయ్యారు. 2021 వచ్చేసరికి అక్కడ కార్ఖానాలలో పనిచేసేందుకు కార్మికులు దొరకరట. అంతేకాదు మగపోరలు ఆడిపోరల జనాభాలో కూడా మస్తు తేడా వస్తుందట. ఇక ఇట్లయితే లాభం లేదనుకున్నది అక్కడ గవర్నమెంట్. ఏం చేయాలని బాగా సోంచాయించింది. ఇక ఇప్పటి సంది ఇద్దరు పిల్లల్ని కనొచ్చని ఇంకో కొత్త రూల్ తీసుకొచ్చింది. 2013లో తీసిన లెక్కల ప్రకారం
చైనా జనాభా ఎంతనో ఎరికేనా 135 కోట్లు. అందులో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు 22 కోట్ల మంది ఉన్నారట. మొదట్లో జనాభా పెరుగుతున్నదని కంట్రోల్ చేసిర్రు, ఇప్పుడు తగ్గుతున్నదని పెంచమంటున్నారు. చైనా ఒక్కడే కాదు, ఇంకొన్ని దేశాలలో కూడా గిట్లనే జనాభా తగ్గిపోతున్నదట. కొన్ని దేశాలలో వయసు వచ్చిన తర్వాత కూడా పెళ్లిళ్ళు చేసుకుంటలేరట. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కంటలేరట. అందుకే అక్కడ దేశాలు పిల్లల్ని కనుర్రా నాయనా అని మొగడు పిల్లలను బతిమలాడుతున్నాయట. ఇక ఇప్పుడు చైనా కూడా గదే రూట్లో పోతున్నది. కొన్ని దినాలకు ఇద్దరు పిల్లలు కన్నోళ్లకు మంచి మంచి ఇనాములు ఇస్తామని ఇంకో రూల్ చేస్తారేమో. ఓ తల్లి బాతు తప్పిపోయిన తన పిల్లల కోసం తప్పించిపోతుంది. ఆ పిల్లల్ని రక్షించుకునే దారి తెలియక తల్లడిల్లిపోతుంది. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు ఆ బాతును దాన్ని పిల్లల్ని ఏం చేశారు? మన దగ్గర అయితే ఎవరన్నా ఆపదలో ఉన్నారంటే మనకెందుకు తీయని చూసి చూడనట్టు పోతారు. అందరు గసంటోళ్ళే ఉండరు కానీ చాలా మంది గట్టనే ఆలోచిస్తారు. కానీ ఇక స్లోవేకియా అనే దేశంలో ఏం జరిగిందో చూస్తే ఇసొంటోళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. ఆడ ఒక బాతు రోడ్డు దాటుతుంటే దాని పిల్లలు అక్కడ ఉన్న ఒక మ్యాన్హోల్లో పడ్డాయి. అవి బయటకు వచ్చేది తోవలేదు. ఇక తల్లి బాతు అటు ఇటు తిరుక్కుంటా మస్తు పరిశాన్ అయింది. ఈ విషయం తెలిసి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఇక గాలుగా బాతు పిల్లల్ని ఎట్లా కాపాడిరో చూడుర్రి. ఇది ఇవాల్టి ఆవకాయ బిర్యానీ. మరిన్ని చెమక్కులు, చిరుకలు, పంచులతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను విష్త. అమరావతి కూడా లింగా సినిమాలాగే తుస్సుమంటుందట. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటున్న హైదరాబాద్ పోలీసులు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలాలు. ఇంతకుముందు ఒక్కరు చాలన్నారు, ఇప్పుడు ఇద్దరైనా పర్వాలేదంటున్నారు. నాయకుల చెమక్కులు, గిరీశం, యాదగిరిల కొంటే ప్రశ్నలు, తమాషా స్టోరీలతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీ. అమరావతి కూడా అరుంధతి నక్షత్రం లాంటిదేనట. అది కూడా రజనీకాంత్ సినిమా లింగాలాగా తొస్సుమంటుందని అన్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనెలు పూస్తున్నాడని చంద్రబాబు మీద సెటైర్లు వేశారు. ఆ రాజధాని పూర్తయ్యేసరికి అందరికీ పండ్లుడిపోతాయని జోసెం చెప్పారు. మాకు రావాల్సిన రాజధాని ఎత్తుకెళ్ళిపోయాడంటూ చంద్రబాబు నాయుడు మీద మండిపడుతున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. పొద్దున్న లేచినప్పటి నుంచి అమరావతి అమరావతి అని కలవరించడం తప్పించి ఆయన ఇంకేమీ చేయట్లేదని చమత్కరించారు. నమస్కారం బైరెడ్డి గారు. అమరావతి అమరావతి పొద్దున లేచినాల నుంచి అమరావతి. ఆ దయ్యము ఎప్పుడొచ్చి కూర్చొనిందో కానీ నెత్తినా అమరావతి దయ్యం. అమరావతి దయ్యమా? అదేంటండి, ఏపీకి సింగపూరు, జపాన్ లాంటి బ్రహ్మాండమైన రాజధాని కోసం బాబు గారు కళ్ళగంటుంటే మీరేమో దెయ్యము పోతామని అలా ఎక్కిరింటారేటి? ఆర్థిక మంత్రి గారు ఆయన చెప్తారు లోటు బడ్జెట్ అని. అసలు తినేదానికి తిండి లేదు, మీసాలకు సంపెంగ నూనె పూసినట్టుగా ఉంది ఈ కథ. ఇంత పెద్ద రాజధాని ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక చిన్న అమ్మాయికి పెద్ద గౌను దొడికితే ఎట్లుంటుందో అట్లుంది. 13 జిల్లాల రాష్ట్రం ఇది. దీనికి 2 లక్షల ఎకరాలు. మరి అదే కదా బాబు గారి ప్లాన్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని కడితే తన పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ఆలోచన. అందుకే మేసాలకు సంపింగ్ నుండి రాసుకుని తిరుగుతున్నారు. ఈరోజు ఏంటి అదేదో నేను ఇంతకుముందు కూడా చెప్పా, లింగా అని ఒక సినిమా వచ్చిండే. ఎంత పెద్ద హైపు, ఎంత పెద్ద అడ్వర్టైజ్మెంట్. లింగా లింగా యాడిపోయినా లింగానే. రిలీజ్ అయితేనే డబ్బా ఎత్తుకొని పోయి
అట్ట ఇది కూడా అమరావతి కూడా లింగా సినిమా మాదిరే డబ్బా ఎత్తుకపోయేదే ఇది. ఏటి అమరావతి కూడా లింగా సినిమాలో తుస్సుమంటదా? డబ్బాలు ఎత్తుకెళ్తారా? కుళ్ళండి మీకు కుళ్ళు. అందుకే అమరావతి మీద కామెడీ చేస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి బ్రిడ్జిలు, ఆయన స్క్రేపర్స్ ఇవన్నీ చూస్తుంటే ఓ 50-60 ఏళ్ళు పట్టేటట్లుంది. ఇది అందరి పనులు ఊడిపోతాయి అప్పటికల్లా, మీవి మావి. పళ్ళు ఊడిపోతాయని బెంగెట్టుకున్నారా? మరి ఏం పర్వాలేదులేండి, చంద్రబాబు నాయుడు గారు బంగారు పళ్ళు పెట్టిస్తాడు. ఇదంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసమే. ల్యాండ్ పూలింగ్ అన్నది ల్యాండ్ గ్రాబింగ్ తప్ప ఇంకోటి కానే కాదు. రియల్ ఎస్టేట్ దందానా? ల్యాండ్ గ్రాబింగా? మీరు అట్టా అంటే ల్యాండ్ పుల్లింగ్ చేయకుండా రాజధాని ఎలా కడతారని క్వశ్చన్ చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. ఏదో పిలుచుకొచ్చారు ప్రధానమంత్రి మోడీ గారిని, ఆయన ఏదో విదిలిచ్చిపోతాడని, ఏదో వేస్తాడు, వీడేదో చేసుకుందాం దందా అని. ఆయన వచ్చి తుస్సుమని ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తుస్మని ఏమీ అనలేదు. ఓ ముంతడు మట్టి, ఓ చెంబు నీళ్లు ఇచ్చారు మోడీ గారు. మర్చిపోయినట్టున్నారు మీరు. ఏమన్నా అంటే పట్టిసీమ, అదెక్కడ కులం కలిపారో, అదెక్కడ గోత్రం కలిపారో అని ఆ సీమ అన్న తోక ఉన్నందుకు పట్టిసీమకు మా రాయలసీమ సస్యశ్యామలం అవుతుందంట. అంటే పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం కాదంటారా? మరి పచ్చి అబద్ధం. ఇది ఒక అరుంధతి నక్షత్రం మొదటి నుంచి చెప్తున్నాను నేను. ఆ పురోహితుడు పెళ్లి చేసిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోయి బలవంతంగా పట్టపక్కలేదో కనపడుతుంది చూడు అంటాడు ఆయన. అదో అరుంధతి అంటాడు. కనపడతలేదు స్వామి అంటే కనపడుతుంది చూడు అంటాడు. అట్లా ఉంది పట్టిసీమ కథ. మరే కామెడీ చేస్తారండి మీరు. ఆ అరుంధతి నక్షత్రానికి సారీ ఆ పట్టిసీమకి రాయలసీమకి ఏమీ సంబంధం లేదంటారా? అసలు పట్టిసీమకు రాయలసీమకు సంబంధం ఏముందయ్యా? మరి పట్టిసీమతో రాయలసీమ తలరాత మారిపోతుందని చెప్తున్నారు కదా టీడీపీ నాయకులు. ఓ వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, బోట్ ఎక్కే ముందు నది దాటే ముందు బోటు మల్లయ్య, బోటు మల్లయ్య, నది దాటిన తర్వాత ఏదో పొరా బోడి మల్లయ్య. ఇది మా రాయలసీమ పరిస్థితి అయిపోయింది. రాజకీయ నాయకులు అట్టగా ఉంటారండి. ఎక్కడైనా అదే సూత్రాన్ని ఫాలో అవుతారు. ఏరు దాటేగా తెప్ప తగలేయటం, వాళ్ళకి ఎన్నతో పెట్టిన ఇచ్చి మరి. వాసన చూసి గుట్టురట్టు చేస్తాయి పోలీస్ జాగిలాలు. కూర్చోమంటే కూర్చుంటాయి, పరిగెట్టమంటే పరిగెడతాయి. అంతేకాదు కొన్ని జాగిలాలకు జనరల్ నాలెడ్జ్లకు కూడా తర్ఫీదు పొందాయి. పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్లో అవి చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కుక్కకున్నంత విశ్వాసం మనసులో కూడా ఉండదు. గింత బొవ్వ పెట్టి 2 తునకలేస్తే ఆ ఇంటికి కాపలా కాసుకుంటే విశ్వాసంతో వాడు ఉంటది. కొన్ని కుక్కలు అయితే వాసన చూసి దొంగోడెవడో లంగోడెవడో దొరకబడతాయట. అందుకే గసంటి కుక్కలను పోలీసులు ట్రైనింగ్ ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో వీటికి ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ ఉన్నది. అందులో 15వ డాగ్స్ బ్యాచ్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఈ ప్రోగ్రామ్ కు హోమ్ మినిస్టర్ కూడా వచ్చిండు. కుక్కలకు మంచిగా రంగు డ్రెస్సులు కుట్టించేసిరు. ఎవరన్నా మంత్రులు ఏదన్నా ప్రోగ్రామ్ కు పోతే మర్యాద కోసం పూల బొకేలు ఇస్తారు కదా, ఇక్కడ కూడా ఇచ్చిర్రు. ఎవరిచ్చిరో ఎరికైనా అటు చూడుర్రి. చూసిండ్రా, ఇక ట్రైనింగ్ లో ఫస్ట్ వచ్చిన కుక్కలకు సర్టిఫికేట్లు ఇచ్చిర్రు. అటు చూడుర్రి. వాటికి ట్రైనింగ్ ఇచ్చిన పోలీసులు ఎంబడే నడుచుకుంటూ వచ్చి హోమ్ మినిస్టర్ కి ఎట్లా సలాం చేస్తున్నాయో. అటెంకల హ్యాండలర్తో కలిసి కుక్కలన్నీ పెరేడ్ చేసినాయి. సర్టిఫికెట్లు ఇచ్చుడు అయినాక అసలు కుక్కలకు ఏమేం ట్రైనింగ్ ఇచ్చిర్రు, అవి ఏం నేర్చుకున్నాయో చేసి చూపెట్టినాయి. చూసేటందుకు అట్లా అవుపిస్తున్నాయి కానీ ఎవడైనా దొంగోడు అవుపిస్తే కానీ ఏడు కాడికి పీక్ పెడతాయి. అవాడు చూడుర్రి.
అయితే ఆయన నిజంగా దొంగ కాదు. ఈ పోలీసు వాళ్ళు కుక్కలకు జనరల్ నాలెడ్జ్ కూడా నేర్పించిర్రు. ఇగో ఈ కుక్క అయితే ఇండియా మ్యాప్ని ఎట్లా గుర్తుపడుతుందో మీరే చూడుర్రి. సూట్ కేసులలో మత్తు మందులు బాంబులు ఉంటే వాసన చూసి దొరకబడతాయి ఈ కుక్కలు. ఆడ 5 సూట్ కేసులు పెట్టిర్రు. అందులో 2 మత్తు మందులు ఉన్నాయి. వాటిని దొరకబట్టుడికి ఈ కుక్క పని. అది ఒక్కో పెట్టెకాడికి పోయి వాసన చూస్తుంది. ఏ పెట్టెల డ్రగ్స్ ఉంటే గా పెట్టెకాడ కూర్చుంటది. చూసారు కదా, పేరుకు కుక్కలే గాని మనిషి కంటే కూడా మస్తు తెలివితేటలు ఉంటాయి గాటికి. అందుకే పోలీసులు గాటికి ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి దొంగలను, లంగలను, బాంబులను, డ్రగ్స్ ను దొరకబెట్టే పనికి వాడుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ అకాడమీలో మన కుక్కలే కాదు, వేరే రాష్ట్రాల కుక్కలకు కూడా ట్రైనింగ్ ఇస్తారట. ఇంకా చాలా రాష్ట్రాలు మా కుక్కలను కూడా పంపిస్తాం, గాటికి కూడా ట్రైనింగ్ ఇవ్వరు అని అడుగుతున్నారట. మంచిగున్నది కదా.